Okay. Okay. Coming to the topic, IS 108 3 marks questions and answers. What is the IS 108 subject code? Safety in construction or construction safety. These questions are some related easy compared to IS 106 and 107 and 5. But just you have to aware certain common sense ఉంటే ఈ క్వశ్చన్స్ అన్ని ఈజీగా రాసేవచ్చు. Somewhat once again I am explaining. uh, okay, once again I am explaining. IS 101, IS 102, 103, 108 ఈ 4 చాప్టర్స్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే వెన్ యూ సపోజ్ టు ప్రిపేర్ ఎనీ ఎగ్జామ్ ఫర్ IS 101 ఆర్ 102, జస్ట్ యూ హ్యావ్ టు స్టడీ దట్ పర్టికులర్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్సో. అంటే 101 మీరు ప్రిపేర్ అవుతున్నారంటే 101లోను 102లో 3లోను 8లోను కూడా 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, యూ విల్ ఈజీలీ స్కోర్ మోర్ దాన్ 9 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10. అలాగే సిమిలర్గా 104, 5 రిలేటెడ్ ఉంటాయి. అంటే వెన్ యు ఆర్ అపీరింగ్ ఫర్ 104 ఆర్ 105 ఎగ్జామ్స్, అంటే నేను కమింగ్ టు ది 3 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దేనికి దానికి సపరేట్గా ఉంటాయి. Coming to the 3 marks point of view, if you appear for 104 exam, just you have to study 104 as well as a 105 3 marks questions. అంటే కంప్లీట్గా 30, 30, 60 మీరు ప్రిపేర్ అయ్యితే యూ ఆర్ ఈజీలీ క్యాపబుల్ ఆఫ్ ఆన్సర్ మోర్ దాన్ 8 to 9 క్వశ్చన్స్. సిమిలర్లీ 106, 7 రెండు సిమిలర్గా ఉంటాయి. ఓకేనా? అంటే 106 అపీర్ అవుతున్నప్పుడు 106 సంబంధించిన 3 మార్క్స్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ 107 సంబంధించిన 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చదవాలి. మళ్ళీ చెప్తున్నాను, 101, 2, 3, 8 ఆర్ రిలేటెడ్ అండ్ 104 and 5 somewhat related. 106, 107 ఆర్ రిలేటెడ్. ఆ రకంగా ప్రిపేర్ అవ్వండి, particularly 3 marks questions. Okay, coming to the topic, list out the any 5 items contained in the first aid box. Already the IS 106 లో చెప్పినట్టున్నాను. అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండే కంటెంట్స్ ఏంటి? కంటెంట్స్ ఏంటమ్మా? నెంబర్ 1 అంటే ఇంపార్టెంట్ కంటెంట్స్. లిస్ట్ అవుట్ ఎనీ 5 items contained in first aid box. 5 అడిగాడు, నేను 10 ఇచ్చాను. సేఫ్టీ పిన్స్, సిజర్స్, ప్యాడ్ అండ్ ఫ్యూ, కమింగ్ టు ది మెజరింగ్ కప్పు, కాటన్ వూల్, స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్ అంటే ఏదైనా వూండ్ అయినప్పుడు ఆ పర్టికులర్ డ్రెస్సింగ్ చేస్తే మనకి ఆ పెయిన్ యొక్క సెన్సేషన్ ఉంటుంది అనమాట. అంటే స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్ మీన్స్ కితకితలు పెడుతుందట అది. కమింగ్ టు ది ఐప్యాడ్ అంటే ఐ సంబంధించిన ఇంజూరీ అయితే. కమింగ్ టు ది రోలర్ బ్యాండేజ్ అండ్ స్ట్రెచ్ బ్యాండేజ్ అంటే ఏదైనా ఫ్రాక్చర్స్ అవుతున్నప్పుడు ఈ పర్టికులర్ రోలర్ బ్యాండేజ్ అండ్ ఈ పర్టికులర్ స్ట్రెచ్ బ్యాండేజ్ అనేది వాడతారు. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కంటెంట్స్ ఇన్ ది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై ది సెంటరింగ్? వాట్ ఈజ్ మెంట్ బై ది సెంటరింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్? సెంటరింగ్ అంటే ఏంటి అంటే చాలా మందికి ఇది అర్థం కాదు. చూడండి, ఐ విల్ గివ్ ద జస్ట్ ఇమేజెస్. దిస్ ఈస్ ద సెంటరింగ్ వర్క్. దిస్ ఈస్ ద సెంటరింగ్ వర్క్. దిస్ ఈస్ ద ఐరన్ సెంటరింగ్ వర్క్. దిస్ ఈస్ ద వుడెన్ సెంటరింగ్ వర్క్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది సెంటరింగ్ అంటే మీరు ఏదైనా ఒక ఫ్లోర్ యొక్క కాంక్రీట్ వేయాలనుకోండి, వెట్ కాంక్రీట్ వేయాలనుకోండి,
ఆ వెట్ కాంక్రీట్ అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళిపోకుండా ఈ పర్టికులర్ కేంద్రీకృతమైన పని మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే దీని మీద వెట్ కాంక్రీట్ అంతా వస్తుంది, వచ్చి ఆ వెట్ కాంక్రీట్ ఎక్కడ అది మన స్ట్రెంగ్త్ అయ్యే వరకు, ఆ పర్టికులర్ వెట్ కాంక్రీట్ యొక్క స్లాబ్ స్ట్రెంగ్త్ అయ్యే వరకు ఇవి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. వన్స్ ఈ పర్టికులర్ స్లాబ్ అంతా గట్టిపడిపోయిన తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు రిమూవ్ ది సెంటరింగ్ డబ్బాస్. as well as centering can be done by the iron members as well as wooden members. What is this? This is the called round post. చూడండి, ఇవి రౌండ్ పోస్ట్, ఇవి మనకి సపోర్ట్ చేస్తాయి. వీటికి కిందన మన మన పర్టికులర్ డాటమ్ లైన్లో పెడతారు, అవి మనకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇవి ఆ పర్టికులర్ సెంటరింగ్ వర్క్కి సపోర్ట్ చేసే పోస్ట్లే మన రౌండ్ పోస్ట్ అని అంటారు. ఇది జనరల్గా మినిమం మనకి ఆ తలక స్లాబ్ హైట్ అంటే అప్రాక్సిమేట్గా 3 meters లెంత్ ఉండాలి ఇవి. ఓకే, దిస్ ఈస్ ద కాల్ ది సెంటరింగ్. ఓకే, చాలా మందికి తెలీదు, ఈ క్వశ్చన్ చూసేసి వదిలేస్తున్నారు. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్. చాలా మంది పాయింట్స్ సరిగ్గా రాయలేకపోతున్నారు. సెంటరింగ్ అంటే ఏంటి? ఇది this is the called centering. This is the called centering images. Okay, coming to the points చదువుతున్నాను చూడండి. Centering is the shuttering or form work is the term used for the temporary timber, plywood, metal or other materials used to provide the support to wet concrete. వెట్ కాంక్రీట్ మిక్స్ అంటే ఇది ఒక సపోర్ట్ లాంటిది. ఆ వెట్ కాంక్రీట్ ముద్ద అనేది జారిపోకుండా అది గట్టి పెట్టడానికి మన సహకారం అందిస్తుంది అనమాట. వెట్ కాంక్రీట్ మిక్స్ టిల్ ఇట్ గెట్స్ స్ట్రెంగ్త్ ఫర్ ఎ సెల్ఫ్ సపోర్ట్. అంటే ఆ పర్టికులర్ వెట్ కాంక్రీట్ ముద్ద గట్టిపడే వరకు ఇది ఒక సెల్ఫ్ సపోర్ట్గా ఉంటుంది. మళ్ళీ చదువుతున్నాను. సెంటరింగ్ ఈజ్ ద షట్టరింగ్ అంటే ఇది ఒక రకమైన పని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది షట్టరింగ్ అంటే మన స్ట్రక్చర్ ఆఫ్ బోర్డ్స్ అండ్ బోర్డ్స్ ఆర్ ఫార్మ్ వర్క్ ఈజ్ టర్మ్ యూజ్డ్ ఫర్ ది టెంపరరీ టింబర్స్. ఇందులో మనకి ఏంటి, పర్టికులర్ సెంటరింగ్ వర్క్స్ అనేది ఇలాంటి చెక్కలతోటైనా చేయొచ్చు, లేదా ఇలాంటి ఐరన్ మెంబర్స్ తోటైనా చేయొచ్చు అని చెప్పి అంటున్నాడు. యూజ్డ్ ఫర్ టెంపరరీ టింబర్ ఆర్ లేకపోతే ప్లేవుడ్ తోటైనా చేయొచ్చు, లేకపోతే మెటల్ తోటైనా చేయొచ్చు, ఆర్ అదర్ ఫార్మ్స్ ఆర్ అదర్ మెటీరియల్స్ తోటైనా చేయొచ్చు. యూజ్ టు ప్రొవైడ్ ది సపోర్ట్ టు ది వెట్ కాంక్రీట్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సెంటరింగ్? ఇట్ ప్రొవైడ్స్ ది సపోర్ట్ ఫర్ ది వెట్ కాంక్రీట్ టిల్ ఇట్ గెట్స్ స్ట్రెంగ్త్. అది మనకి స్ట్రెంగ్త్ అయ్యే వరకు అది మనకి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, the structure would be built round a post acting as a datum, and each course of the stonework would be set as a distance from the datum as measured by a stick or string. అంటే ఈ కంప్లీట్ ఎంటైర్ సెంటరింగ్ వర్క్ అనేది పర్టికులర్ రౌండ్ పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పర్టికులర్ రౌండ్ పోస్ట్ మధ్య ఉండే డిస్టెన్స్ అన్ని ఈక్వల్గా ఉండాలి. అర్థమైందా? పర్టికులర్ దాన్ని ఆ కాంపిటెంట్ పర్సన్ డిజైన్ చేస్తాడు. ఇది మనకి డాటమ్ నుంచి ఆ పర్టికులర్ సపోర్ట్ ఇచ్చేది ఒక్కొక్క పోస్ట్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి డిపెండింగ్ అపాన్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాంక్రీట్. ఈ పర్టికులర్ మెజర్మెంట్స్ మీరు అంటే ఒకే లెంత్లో ఉంటాయి కాబట్టి ఒక స్ట్రింగ్ సర్టెన్ లెంత్ అంటే తాడు సర్టెన్ లెంత్ తోటి కట్ చేసుకొని ఒక్కొక్కటి మార్కింగ్ పెట్టుకొని వెళ్ళిపోయి తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు పుట్ దిస్ రౌండ్ బార్స్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ డేటా. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. దిస్ ఈజ్ ద సెంటరింగ్. ఓకే, రైట్. Coming to the third question, stored the few types of the occupational hazards. అంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు వృత్తిపరంగా సంభవమయ్యే ప్రమాదాలు ఏముంటాయి అది అడుగుతున్నాడు.
when any persons are supposed to do the construction activities, what are their occupation hazards? అంటే వృత్తిపరంగా సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి? Coming to the first point, injury from the over extraction, repetitive manual task, or working in awkward position. అంటే ఓవర్ ఎక్స్టార్షన్ మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఓవర్ ఎక్స్టార్షన్? ఆల్రెడీ మనకి స్లాబ్ యాక్టివిటీ ఉంటుంది కదా కన్స్ట్రక్షన్లో, మన తలక స్లాబ్స్ కాంక్రీట్ వేస్తుంటారు కదా, అది ఆల్మోస్ట్ ఓవర్ ఎక్స్టార్షన్ టైప్ వర్క్, అంటే వెట్టి చాకిరి లాంటి పని అది. అది వెట్టి చాకిరి లాంటి పని కాబట్టి ఆక్యుపేషన్ హజార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. కమింగ్ టు ది రిపిటేటివ్ మాన్యువల్ టాస్క్, అంటే చేస్తున్న పనే చేయడం, అంటే అతని యొక్క ఫుల్ ఫోర్స్ ఉపయోగిస్తుంటాడు. ఆర్ వర్కింగ్ ఇన్ ఆక్వర్డ్ పొజిషన్స్, అంటే పర్టికులర్ కన్స్ట్రక్షన్ టాస్క్ చేయాలంటే ఒక స్థిరమైన భంగిమతోటి చేయరు, వివిధ రకాలైన భంగిమలతో చేస్తుంటారు, కూర్చొని, వంగుని, వాల్చి. కాబట్టి ఆక్యుపేషనల్ హజార్డ్స్ బారిన పడే అవకాశం ఉంది. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, exposure to toxic molds, fungi and bird or rodent dropping. అంటే ఏంటి? ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ టాక్సిక్ మౌల్డ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది టాక్సిక్ మౌల్డ్స్ అంటే విషపూరితమైన అచ్చులకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఫంగి అంటే బూజులు, శిలీంధ్రాలకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ బర్డ్, చూడండి, స్పెసిఫికల్లీ అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్ చేస్తున్న ఒక పెయింటర్ ఆ బర్డ్స్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. రోడెంట్స్ అంటే ఎలకలు, ఆ పర్టికులర్ గూళ్ళు పెట్టుకుంటాయి, అవి వచ్చేసి ఎలకలు వచ్చి మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ వర్కర్ పడిపోయే అవకాశం ఉంది. వెన్ దట్ గైజ్ పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నప్పుడు ఈ రకమైన ఎక్స్పోజర్ ఉంటుందన్నమాట. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఎక్స్పోజర్ టు ది లెడ్, వుడ్ డస్ట్, యాస్బెస్టాస్, పెయింట్స్, సాల్వెంట్స్, అదర్ టాక్సిక్ కెమికల్స్. అంటే ఇది లెడ్ అనే విషపూరితమైన పదార్థానికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది బహిర్గతం. వుడ్ డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. యాస్బెస్టాస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది యాస్బెస్టాస్ అంటే రాతినార పని, అంటే టైల్స్ వర్క్, ఫ్లోరింగ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ యాస్బెస్టాస్, దానికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. పెయింట్స్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది, ఓబిడి పెయింట్స్. సాల్వెంట్స్ అంటే పెయింట్స్లో కొన్ని మన తలక లెడ్ థిన్నర్ కలుపుతారు, దాన్ని థిన్నర్ అని అంటారు. ఆ పెయింట్స్లో థిన్నర్ కలుపుతారు, అది భయంకరమైన సాల్వెంట్, అది కూడా ప్రమాదకరమే. అదర్ టాక్సిక్ కెమికల్స్, ఈ పెయింట్స్ అన్ని పర్టికులర్ టాక్సిక్ కెమికల్స్ కేటగిరీ సంబంధించినవి అనమాట, వాటికి ఎక్స్పోజ్ అవుతారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వర్కింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ విత్ రిస్క్ ఆఫ్ ఫ్రోస్ట్ బైట్ అండ్ హీట్ స్ట్రెస్. అంటే వీళ్ళు జనరల్గా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు, అంటే ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు. అంటే దే ఆర్ వర్కింగ్ అబౌవ్ 40 degrees సెంటిగ్రేడ్ ఆర్ దే ఆర్ వర్కింగ్ బిలో 5 degrees సెంటిగ్రేడ్. ఒకవేళ తక్కువ టెంపరేచర్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఫ్రోస్ట్ బ్రైట్ అంటే ఒక మంచు కాటికి గురవుతారు, లేకపోతే ఎక్కువ టెంపరేచర్లో పనిచేస్తున్న వాళ్ళు హీట్ స్ట్రెస్, వేడి వలన కలిగే ఒత్తిడికి గురవుతారు. రెండు ప్రమాదకరమే, తక్కువ టెంపరేచర్లో పనిచేయడం ప్రమాదకరమే, ఎక్కువ టెంపరేచర్లో పనిచేయడం కూడా ప్రమాదకరమే. తక్కువ టెంపరేచర్లో పనిచేస్తే ఫ్రోస్ట్ బ్రైట్ అనే ఆక్యుపేషన్ హజార్డ్కి, అంటే మంచు కాటికి గురవుతారు. వేర్ ఎక్కువ టెంపరేచర్లో పనిచేస్తే హీట్ స్ట్రెస్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎక్స్పోజర్ టు ది అల్ట్రా వయలెంట్ రేడియేషన్. అంటే అల్ట్రా వయలెంట్ రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి వచ్చే వేడిని అల్ట్రా వయలెంట్ రేడియేషన్ అంటారు, దీనికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు. Coming to the because of this radiation will create the major damage to the human body. Coming to the next point, injuries from using hand tools, power tools and heavy powered equipment. ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ టాస్క్ లో హ్యాండ్ టూల్స్ ఉపయోగిస్తారు,
పవర్ టూల్స్ అంటే డ్రిల్లింగ్ మిషన్స్, గ్రైండింగ్ మిషన్స్ ఉపయోగిస్తారు. యాజ్ వెల్ యాజ్ హెవీ పవర్డ్ ఎక్విప్మెంట్ అంటే మన హిటాచి ఎస్కలేటర్ లాంటి హెవీ ఎక్విప్మెంట్స్ కూడా ఉపయోగిస్తారు. వాటి ద్వారా వర్కర్లు గాయపడే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఇంజురీ హజార్డ్స్ ఫ్రమ్ ది వర్కింగ్ ఇన్ ఏ కన్ఫైన్డ్ స్పేస్ అండ్ వర్కింగ్ ఎట్ హైట్స్ అంటే కన్స్ట్రక్షన్ టాస్క్లు అంటే whenever any trenches activities, manhole, sewage activities are supposed to be treated as a confined spaces. Working at heights lo kuda ekku panchese avakasam undi. Painters ee particular hazards unni untayi. Hearing loss from the noise exposure, particularly in civil construction industries, this noise levels are behind the 90 decibels and kabatti మనకి హీరింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎలక్ట్రికల్ హజార్డ్స్ ఫ్రమ్ ది పవర్ టూల్స్, ఎక్విప్మెంట్స్ అండ్ పవర్ లైన్స్. వెన్ ఎవర్ యూ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మన సేఫ్ అంటే ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ నుంచి యు ఆర్ నాట్ మెయింటైన్ మినిమం 10 feet క్లియరెన్స్ డిస్టెన్స్ పెట్టకపోతే ఈ పవర్ లైన్ హజార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ పర్టికులర్ టూల్స్, ఎక్విప్మెంట్స్ ISA మార్కు కాకుండా చీప్ క్వాలిటీ ఎలక్ట్రికల్ టూల్స్ వాడితే ఎలక్ట్రికల్ హజార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. కమింగ్ టు ది రెస్పిరేటరీ అండ్ ఫైర్ హజార్డ్స్ ఫ్రమ్ ది వుడ్ డస్ట్ అంటే ఊపిరితిత్తులు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అగ్ని యొక్క కదలికలు కూడా సంభవించే అవకాశం ఉంది. దేనివల్ల? వుడ్ డస్ట్ వలన. అంటే చెక్క పొడి అంటే జనరల్గా విండో ఫ్రేమ్స్, మెయిన్ డోర్ ఫ్రేమ్స్ అన్నీ వుడ్ తోటి చేస్తుంటారు. వాళ్ళు మన పాలిషింగ్ చేస్తుంటారు, కార్పెంటర్ యాక్టివిటీస్ చాలా అవుతుంటాయి అందులో. అది కమింగ్ టు ది వుడ్ డస్ట్ మీన్స్ హీట్ దట్ మీన్స్ డస్ట్ ఎక్స్ప్లోజన్ హజార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, stress and increased injury hazards from shift work and extended work days అంటే జనరల్గా కన్స్ట్రక్షన్ టాస్క్ అనేది ఏది అనుకున్న టైంలో కంప్లీట్ అవ్వదు. ఆడు 3 సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ 4 or 5 years. అలాగా మనకి షిఫ్ట్ అవర్స్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల అతనికి మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది అని అంటున్నాడు. దీస్ ఆర్ ది few types of the occupational health hazards. Okay, coming to the very important, ఇది చాలా సార్లు అడిగాడు. ఆల్రెడీ మీకు ట్రెంచ్ ఫెయిల్యూర్స్ కాన్సెప్ట్ గురించి చెప్పాను. IS 108లో ట్రెంచ్ ఫెయిల్యూర్స్ కాన్సెప్ట్ PPT ఇచ్చాను. అందులో దానికి రిలేటెడ్ ఇది. కమింగ్ టు ది రైట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది మ్యాక్సిమం అలౌబుల్ స్లోప్స్ అంటే వెన్ యు ఆర్ సపోజ్ టు పెర్ఫార్మింగ్ ది ట్రెంచింగ్ అంటే కాలువలు తవ్వుతున్నప్పుడు వాట్ ఈస్ ద వెర్టికల్ టు డెప్త్ రేషియో ఎంత ఉండాలి, మనకి టైప్స్ ఆఫ్ సాయిల్స్లో ప్రకారంగా ఈ పర్టికులర్ స్లోప్ యాంగిల్ ఎంత ఉండాలి అన్నదన్నమాట. ఇది చూడండి, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపెడుతున్నాను. చూడండి, వెన్ యు ఆర్ పెర్ఫార్మింగ్ ద స్లోపింగ్ ఈ యాంగిల్ ఇలాగ 90 degrees కాకుండా ఈ పర్టికులర్ యాంగిల్ తోటి తవ్వాలి. ఈ పర్టికులర్ యాంగిల్ తోటి తవ్వడం వల్ల మీకు ఎడ్జసెంట్ సైడ్ స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోకుండా ఆ వర్కర్స్ కేవిన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మీరు నిట్ట నిలువుగా తవ్వారనుకోండి, ఇఫ్ యూ గో బిహైండ్ దిస్ 6 meter డెప్త్ ఎడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యి మట్టి పడిపోయే అవకాశం ఉంది. దానివల్ల వర్కర్ కేవిన్ అయ్యే అవకాశం ఉంది. టు ప్రివెంట్ సచ్ హజార్డ్స్ దిస్ టైప్ ఆఫ్ ది షోరింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్. అంటే షోరింగ్ టెక్నిక్ అంటే ఒక సర్టెన్ యాంగిల్ ప్రకారంగా తవ్వాలి దాన్ని. అలాగే ఒక యాంగిల్ ప్రకారంగా తవ్వారనుకోండి, సైడ్ స్ట్రక్చర్ స్టేబుల్గా ఉంటుంది, కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చెప్తున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఆన్సర్, maximum allowable slopes for the excavation less than 20 feet based on the soil type
అండ్ ఈ యాంగిల్ ఆఫ్ ది హారిజాంటల్ యాజ్ ఫాలోస్. అంటే అది మనకి ఏదైనా ట్రెంచ్ యొక్క డెప్త్ 20 feet ఉందనుకోండి, అంటే 20 feet వరకు, అంటే 20 feet వరకు ఉందనుకోండి, అప్రాక్సిమేట్గా 6.09 మీటరు. ఈ పర్టికులర్ యాంగిల్స్ ఉపయోగించుకొని తవ్వమంటున్నాడు. ఈ పర్టికులర్ స్లోప్ యాంగిల్, ఈ హైట్ టు డెప్త్ రేషియో ఉపయోగించి తవ్వమంటున్నాడు అనమాట. ఇది ఏంటి? కమింగ్ టు ది స్టేబుల్ రాక్, ఇందులో మనకి టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఆల్రెడీ చెప్పాను. టైప్ ఏ సాయిల్ ఈజ్ నథింగ్ బట్ హై స్టేబుల్. Type B soil is a medium stable. Type C soil is the least stable soil. Coming to the type A లో షార్ట్ అని ఇంకొక టైప్ ఉంటుంది. కమింగ్ టు ది స్టేబుల్ రాక్ అని ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేబుల్ రాక్ అంటే మైన్స్ ఏరియా. అంటే మైన్స్ ఏరియాలో ఏ యాంగిల్ తోటి తవ్వాలి? ఆ టైప్ ఏ అంటే హై స్టేబుల్ సాయిల్స్ మీద ఏ రకమైన యాంగిల్ తోటి తవ్వాలి, టైప్ బి సాయిల్ ఏ రకమైన యాంగిల్ తోటి తవ్వాలి అన్నది చెప్తున్నాను. కమింగ్ టు ది స్టేబుల్ రాక్ అంటే మన రాయ అంటే మైన్స్ ఏరియాలో నువ్వు 90 degreesలో తవ్వచ్చు. అంటే సైడ్ స్ట్రక్చర్స్కి ఏ రకమైన స్లోప్ అక్కర్లేదు, నువ్వు 90 degreesలో తవ్వచ్చు. అంటే దాన్ని జనరల్గా బ్లాస్ట్ చేస్తుంటారు చూడండి, అది 90 degreesలో బ్లాస్ట్ అవునా, సైడ్ స్ట్రక్చర్ అనేది గట్టిగా ఉంటుంది. కమింగ్ టు ది టైప్ ఏ సాయిల్ అంటే ఎక్కువ స్టేబుల్ ఉన్న సాయిల్ చూడండి, హైట్ టు ది డెప్త్ రేషియో 3/4:1. అంటే అప్రాక్సిమేట్గా మనకి విడ్త్ మనకి 0.75 ఉంటే మనకి లోతు 1 mm ఉండాలి, లేదా మనకి విడ్త్ 1.75 ఉంటే మనకు లోతు 2 mm ఉండాలి. ఇది రేషియో. ఓకే, ఏ రేషియో? డెప్త్ టు విడ్త్ రేషియో. ఇది మనకి విడ్త్ అంటే వెడల్పు, ఆ పర్టికులర్ ట్రెంచ్ యొక్క వెడల్పు, ఇది మనకి డెప్త్, అది అన్నమాట. ఓకే, మనకి టైప్ ఏ సాయిల్కి ఎంత ఉండాలి? 3/4:1 అంటే 53 degrees యాంగిల్ ఉండాలి. అంటే చూడండి, ఇది ఉంది కదా యాంగిల్, కమింగ్ టు దిస్ వన్ ఈజ్ ద 90 degrees, దిస్ వన్ ఈజ్ ద 0 degrees. ఇక్కడ నుంచి సర్టెన్ 53 యాంగిల్ పెట్టుకొని మెజర్మెంట్ చేసుకొని ఆ ప్రకారంగా ఎస్కవేట్ చేయాలి. ఈ పాయింట్ నుంచి ఈ హారిజాంటల్ లైన్ రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ 53 యాంగిల్ పెట్టుకొని నువ్వు ఎస్కవేట్ చేయాలి. దేనికి? హై స్టేబుల్కి. కమింగ్ టు ది మనకి టైప్ బి అంటే మీడియం స్టేబుల్కి ఈ పాయింట్ రెఫరెన్స్గా 45 degreesకి చెయ్యాలి. అంటే ఇంకా పెంచాలి స్లోప్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది టైప్ సికి మనకి 34 degrees, అంటే ఇదిగోండి ఇట్లాగ వస్తుంది యాంగిల్. ఇది 34 degrees, ఇది 45 degrees, ఇది 56 degrees. ఆ రకంగా చేయాలి. ఇదిగో ఇది ఇలాగ 34 degrees, ఇది 45 degrees, ఇది 56 degrees. ఆ రకంగా చేయాలి అనమాట. అంటే బికాస్ ది టైప్ బి ఈజ్ మీడియం స్టేబుల్, దానికి అడ్జసెంట్ స్ట్రక్చర్ కొద్దిగా వీక్గా ఉంటుంది కాబట్టి డిగ్రీ తగ్గించాలి. కమింగ్ టు ది టైప్ సికి ఇంకా స్టేబుల్, ఇంకా లీస్ట్గా ఉంటుంది కాబట్టి 34 degrees పెట్టాలి. కమింగ్ టు ది టైప్ ఏ షార్ట్, ఇది హార్డ్ పిన్ టైప్ సాయిల్స్కి నువ్వు 63 degrees పెంచినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ బాక్స్. దిస్ బాక్స్ చూడండి, మీరు ఆ తాలూకా ట్రెంచ్ ఫెయిల్యూర్స్ మన 10 marks క్వశ్చన్ చెప్పినప్పుడు జస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ దిస్ బాక్స్ ఆల్సో, యూ విల్ గెట్ ఎట్ ది టైమ్ ఫుల్ మార్క్స్. ఓకే, ఈ పర్టికులర్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్లో ఈ పాయింట్ యాడ్ చేయండి అని చెప్పి అంటున్నాను, ఈ పర్టికులర్ బాక్స్ యాడ్ చేయండి. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఓకే, రైట్. Coming to the question number 5th, list out the warning systems for the mobile equipment. అంటే పర్టికులర్ మొబైల్ ఎక్విప్మెంట్ యొక్క వార్నింగ్ సిస్టమ్స్ ఏమి ఉంటాయి అంటే హెచ్చరిక సంబంధించిన వ్యవస్థలు. The following steps should be taken
to prevent the vehicles from the accidentally falling into the trenches. అంటే ఈ పర్టికులర్ సేఫ్టీ ప్రికాషన్స్ వాడారంటే ఆ పర్టికులర్ మొబైల్ ఎక్విప్మెంట్ కన్స్ట్రక్షన్ ఏరియాలో మనకి ట్రెంచ్లో పడిపోకుండా ఉంటాయని అంటున్నాడు. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, బ్యారిగేడ్స్ మస్ట్ బి ఇన్స్టాల్డ్ వేర్ ఎవర్ నెసెసరీ. అంటే ట్రెంచింగ్ వర్క్ అవుతున్నప్పుడు కంపల్సరీగా బ్యారిగేటర్ పెట్టాలి. హ్యాండ్ ఆర్ మెకానికల్ సిగ్నల్స్ మస్ట్ బి రిక్వైర్డ్. అక్కడ ఒక సేఫ్టీ సైన్స్ అనేది పెట్టాలి. Stop plugs must be installed if there is a danger of the vehicle falling into the trench. అక్కడ ఒక స్టాప్ లెగ్స్ లాంటిది పెట్టాలి అంటున్నాడు. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, సాయిల్ షుడ్ బి గ్రేడెడ్ away from the excavations will assist vehicle control. అంటే మనకి తీసిన మట్టి ఆ పర్టికులర్ మన ట్రెంచ్ ఎడ్జెస్ ఏది కాకుండా ఎక్కడైనా అవుట్ సైడ్ ప్రో చేశారంటే ఏ రకమైన ప్రాబ్లం ఉండదు అంటున్నాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ లో చిన్న మార్పు, రిస్టోర్ ద వార్నింగ్ సిస్టమ్స్ డ్యూరింగ్ ట్రెంచెస్ అని పెట్టండి. ఓకే, అది నేను టైప్ చేయడం మర్చిపోయాను. కమ్ టు ది సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయింటెనెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. అంటే మెయింటెనెన్స్ అంటే ఏంటి? నిర్వహణ పద్ధతి. జనరల్ గా మెయింటెనెన్స్ దేని ఎక్విప్మెంట్స్ కి ఏ రకమైన మెయింటెనెన్స్ చేస్తుంటారు? ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ షెడ్యూల్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ అండ్ షెడ్యూల్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ముందస్తు నిర్వహణ, షెడ్యూల్ మెయింటెనెన్స్ అంటే వివరాల జాబితా ప్రకారంగా నిర్వహణ. అంటే జనరల్గా పర్టికులర్ షెడ్యూల్ మెయింటెనెన్స్ అన్నది కొత్త ఎక్విప్మెంట్స్ చేస్తుంటారు. అంటే అకార్డింగ్ టు ది బుక్ ప్రకారంగా వన్స్ ఇట్ షుడ్ బి ఓల్డ్ ఇట్ షుడ్ బి డన్ బై ది ప్రివెంటెనెన్స్. ఆ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ ఓల్డ్ అవుతున్న కొద్దీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తుంటారు. బోత్ ఆర్ సేమ్. షెడ్యూల్ మెయింటెనెన్స్ అన్న ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అన్న ఒకటే. పర్టికులర్ షెడ్యూల్ మెయింటెనెన్స్ షుడ్ బి డన్ ఫర్ ది న్యూ ఎక్విప్మెంట్స్, whereas a preventive maintenance should be done for the old equipments. That is only the difference. Okay, coming to the answer, what is the maintenance and explain the types of the maintenance. In this contest, maintenance simply means keeping the workplace, its structure, equipments, machines, furniture and facilities operating safely, while also making sure that their condition does not decline. Regular maintenance can also prevent the sudden and unexpected failure. మంచి పాయింట్. అంటే ఇందులో ఏం చెప్పబడుతుంది అంటే, ఇన్ దిస్ కాంటెస్ట్ అంటే ఇందులో ఏం చెప్పబడుతుంది అంటే, దీని యొక్క సందర్భం ఏంటి అంటే, మెయింటెనెన్స్ అంటే సింపుల్లీ మీన్స్ ఆఫ్ ది కీపింగ్, అంటే భద్రపరచడం, మన పని ప్రదేశానికి సరైన నిర్వహణ చేయడం, పని ప్రదేశం యొక్క స్ట్రక్చర్స్కి నిర్వహించడం, పరికరాలని నిర్వహించడం అండ్ మెయింటైన్ చేయడం, మిషన్స్ని నిర్వహించడం, ఫర్నిచర్ని మెయింటైన్ చేయడం అండ్ ఫెసిలిటీస్ ఆపరేటింగ్ సేఫ్టీ, అంటే భద్రతాపరమైన వ్యవస్థలన్నింటినీ సేఫ్ మోడ్లో మెయింటైన్ చేయడం. Well, also making sure that their conditions does not decline. నువ్వు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది? ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్, టూల్స్ ఏదైనా డిక్లైన్ అవుతాయి, అంటే క్షీణగతికి వచ్చేస్తాయి, అంటే ఇట్ షుడ్ బి డిఫెక్టివ్ అయిపోతాయి అన్నమాట. సో ఎనీ పర్టికులర్ టూల్ ఆర్ equipment or any structure should properly maintained. Shouldn't a regular maintenance can also prevent their sudden and unexpected failure. అంటే జనరల్గా నువ్వు అకార్డింగ్ టు ది వివరాల జాబితా ప్రకారంగా పర్టికులర్ ఎక్విప్మెంట్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ 5 years రావాల్సింది 10 years వస్తుంది అనమాట. అంత అడ్వాంటేజ్ ఉంది. అంటే ఆ రెగ్యులర్ మెయింటెనెన్స్లో అంత ఇంపార్టెన్స్ ఉంది. మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, 20 years క్రింద కార్లు కూడా, అంబాసిడర్ కార్లు కూడా తిరుగుతున్నాయి బికాస్ ఆఫ్ దేర్ ప్రాపర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఓకేనా? అది చెప్తున్నాడు.
అలాగా మెయింటెనెన్స్ చేశారంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఫెయిల్ అయ్యే అవకాశం ఉండవు. అంటే రన్నింగ్లో ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు అని అంటున్నాడు. ఎప్పుడు వెన్ యు ఆర్ సపోజ్ టు డూ ద ప్రాపర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఓకే, దేర్ ఆర్ 2 types ఆఫ్ ది మెయింటెనెన్స్. అంటే మెయింటెనెన్స్లో 2 రకాలు ఉన్నాయి. ప్రివెంటివ్ ఆర్ ప్రోయాక్టివ్ మెయింటెనెన్స్, కరెక్టివ్ ఆర్ రియాక్టివ్ మెయింటెనెన్స్. అంటే ప్రమాదం జరగక మునుపు నిర్వహించే పద్ధతి, ఇది ప్రివెంటివ్ మెయింటెనెన్స్. వన్స్ యాక్సిడెంట్ హ్యాపెన్ అయిన తర్వాత మెయింటెనెన్స్, యూ షుడ్ ఆల్వేస్ ఫాలో ది ప్రివెంటివ్ ఆర్ proactive maintenance. Okay, coming to the preventive or proactive maintenance, periodic checks and repairs. అంటే అకార్డింగ్ టు ది బుక్ ఫార్మాట్ ప్రకారంగా ఆ పర్టికులర్ చెక్ లిస్ట్కి అనుగుణంగా ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ని నిర్వహించే పద్ధతిని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని అంటారు. కమింగ్ టు ది కరెక్టివ్ ఆర్ రియాక్టివ్ మెయింటెనెన్స్, అంటే ప్రమాదం జరిగిన తర్వాత నిర్వహించే పద్ధతి. కమింగ్ టు ది క్యారింగ్ అవుట్ అన్ఫోర్స్డ్ రిపేర్స్ ఆన్ ది వర్క్ ప్లేస్ ఫెసిలిటీస్ ఆర్ ఎక్విప్మెంట్ ఆఫ్టర్ ది సడన్ బ్రేకేజ్ ఆర్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక మొబైల్ ఎక్విప్మెంట్కి ఇటాచీకి ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయట్లేదు, అది పనిచేస్తూ సడన్గా దాని యొక్క పిస్టన్ ఈజ్ అయిపోయి ఇంజన్ ఫెయిల్ అయింది. అట్ ఈస్ నథింగ్ బట్ ఎ కరెక్టివ్ మెయింటెనెన్స్. అంటే ఉన్న పళ్ళంగా వర్క్ ఆపి హై స్కిల్డ్ మెకానిక్స్ అందరినీ పిలిచి ఆ ఇంజన్ లేపి తీసి పెట్టి చాలా యాతన అవుతుంది అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఫర్ ది ఎనీ ఎక్విప్మెంట్, అది రన్నింగ్లో బ్రేక్ అయిపోతుంటుంది. అప్పుడు కరెక్టివ్ ఆర్ రియాక్టివ్ మెయింటెనెన్స్ చేయాలంటే there should be lot of time waste, manpower waste, money waste. So be careful. అంటే ఎట్టి పరిస్థితుల్లో కరెక్టివ్ ఆర్ రియాక్టివ్ మెయింటెనెన్స్ ఉండకూడదు. పోయినప్పుడు చూసుకుందాంలే అనే యాటిట్యూడ్ ఉంటే చాలా ప్రమాదకరం, స్పెసిఫికల్లీ ఇన్ మెయింటెనెన్స్ ఇంజనీర్కి. దిస్ ఈజ్ యూజువల్లీ మోర్ హజార్డస్ దాన్ షెడ్యూల్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఏది పర్టికులర్ కరెక్టివ్ ఆర్ రియాక్టివ్ మెయింటెనెన్స్ అన్నది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఉన్న పళ్ళంగా ఒక ఎక్విప్మెంట్ ఏదైనా ఆగిందనుకో, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ని రీప్లేస్ చేయాలంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి. ఉన్న పళ్ళంగా ఎక్విప్మెంట్ ఆగినా అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ హజార్డ్స్ బారిన పడతారు, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్టివ్ ఆర్ రియాక్టివ్ మెయింటెనెన్స్, దిస్ ఈస్ ద ప్రివెంటివ్ ఆర్ ప్రొయాక్టివ్ మెయింటెనెన్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు, కొద్దిగా జాగ్రత్తగా రాయండి. కమింగ్ టు ది 7, ఆల్రెడీ దిస్ క్వశ్చన్ నేను IS 10 మనకి 6లో చెప్పినట్టు గుర్తు, మళ్ళీ రిపీట్ అయింది. వాట్ ఈజ్ మెంట్ బై ది హజార్డస్ అట్మాస్ఫియర్? అంటే ప్రమాదకరమైన వాతావరణం అంటే ఏంటి? An atmosphere is hazardous. An atmosphere is hazardous when it has too much or too little oxygen. It contains a flammable, combustible or explosive agents. It contains a contaminants that could pose an immediate threat to life or interfere with the person's ability to escape unaided from the confined space. అంటే ఆల్ కన్ఫైన్డ్ స్పేసెస్ ఆర్ ది హజార్డస్ అట్మాస్ఫియర్. ఈ పాయింట్ ఒకటి అర్థం చేసుకోండి. అండ్ అట్మాస్ఫియర్ ఈజ్ హజార్డస్ అంటే ఒక వాతావరణాన్ని ప్రమాదకరం అని ఎప్పుడు అంటామంటే when it has the too much or too little oxygen. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న ప్రమాదమే, తక్కువ ఉన్న ప్రమాదమే. ఇట్ కంటైన్స్ అ ఫ్లామబుల్ అట్మాస్ఫియర్ అంటే ఫ్లామ్ అంటే రేలుడి స్వభావం గల వాతావరణం ఉన్న, కంబస్టబుల్ అట్మాస్ఫియర్ అంటే మండే స్వభావం గల వాతావరణం ఉన్న, ఆర్ ఎక్స్ప్లోజివ్ ఏజెంట్స్ అంటే ప్రేలుడు సంబంధించిన పదార్థాలు ఉన్న, ఆర్ ఇట్ కంటైన్స్ కంటామినెంట్స్ అంటే ఏ రకమైన కలుషితాలు ఉన్నా, దట్ కుడ్ పోజ్ దానివల్ల ఏమవుతుంది, ఎన్ ఇమీడియట్ థ్రెట్ టు లైఫ్ అంటే మనకి పర్టికులర్ జీవితం మీద, మన లైఫ్ మీద ఇమీడియట్
హయ్యం కొలిపిస్తుంది అంటే నువ్వు చనిపోయే అవకాశం ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ IDLH, ఇమీడియట్ థ్రెట్ టు లైఫ్, ఆర్ ఇంటర్ఫేర్ విత్ పర్సన్స్ ఎబిలిటీ టు ఎస్కేప్ అన్ఎయిడెడ్ ఫ్రమ్ ది కన్ఫైన్డ్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కన్ఫైన్స్ ప్లేస్లో సరిగ్గా ఎయిర్ టెస్ట్ చేయలేని కన్ఫైన్స్ ప్లేస్లో ఒక వ్యక్తి దిగాడు అనుకోండి, అది ప్రాపర్గా స్కాబా ఎక్విప్మెంట్ లేకుండా అందులో పర్టికులర్ టాక్సిక్ గ్యాసెస్ ఉంటే దానికి ఎక్స్పోజ్ అయ్యి మనిషి పైకి వచ్చేలోపు అతను ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అంత ప్రమాదకరమైంది అనమాట ఇది. చూడండి, విత్ ఎ పర్సన్ ఎబిలిటీ టు ఎస్కేప్ అన్ఎయిడెడ్ ఫ్రమ్ ది కన్ఫైన్డ్ స్పేస్. కమింగ్ టు ది హజార్డస్ అట్మాస్ఫియర్స్ ఏంటి? ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ బిలో 19.5 ఉన్నా, అబౌవ్ 23.5 ఉన్నా, ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ హజార్డస్ అట్మాస్ఫియర్. జనరల్గా ఆక్సిజన్ పర్సంటేజ్ 19.5 అన్నది ఆల్ కన్ఫైన్డ్ స్పేసెస్లో ఉంటాయి. అబౌవ్ 23.5 ఉండేది మన కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్లో ఉంటుంది. మిస్టర్ బాబాజీ, హోల్డ్. సార్, later coming to the second point, flammable gas vapor mist in excess of 10% of its lower flammable limit. What is the meaning of the LFL? అంటే lower flammable limit అంటే the lowest concentration of the gas or vapor it will burn in the air. అంటే what is the lowest concentration of the gas or vapor that will burn in the air. అంటే ఇది ఒక సేఫ్ ఏరియా అనమాట. అంటే ప్రతి అట్మాస్ఫియరిక్ ఏరియాకి లోవర్ ఫ్లామబుల్ లిమిట్, అప్పర్ ఫ్లామబుల్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మన తాలూకు లోవర్ ఫ్లామబుల్ లిమిట్లో ఎక్సెస్ ఆఫ్ ది 10% ప్రేలుడు స్వభావం గల గ్యాస్ ఉన్న, ప్రేలుడు స్వభావం గల వేపర్ ఉన్న, ప్రేలుడు స్వభావం గల మిస్ట్ ఉన్న, it should be treated as a hazardous atmosphere. Coming to the number 3, airborne combustible dust at high concentration. అంటే మండే స్వభావం గల బూడిద ఎక్కువ పర్టికులర్ అట్మాస్ఫియర్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయి ఉన్న, కేంద్రీకృతమైన ఏది మండే స్వభావం గల బూడిద, it should be treated as a hazardous atmosphere. Coming to the last, exposure to any substance above OSHA, Occupation Safety Health and Administration permissible exposure limit. కంటే ఏది ఎక్కువ ఉన్నా it may be treated as a hazardous atmosphere. Tell me, Babaji, what is your doubt? బాబాజీ చెప్పు. బాబాజీ సార్ చెప్పు. ఏం లేదు. ఏం లేదా? లేదు సార్. ఓకే, మ్యూట్లో ఉండు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. రైట్.